యెషయా గారు ప్రవచించిన లేఖనములు. యెషయా గ్రంథం 9, 6 మరియు 7:14 ప్రకారంగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. మరియమ్మ గారు తన గృహంలో ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రేమ స్వరూపుడైన మా దేవా, నీకు వందనాలు. నీ ప్రేమను పట్టి నీ ప్రజలమైన మేము నీవు పంపబో మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ మెస్సయ్యను త్వరగా పంపుము. నీ దీవెనలు మా దేశం మీదకును కుటుంబాల మీదకును కుమ్మరించమని వేడుకొనుచున్నాను దేవా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఆ శుభవచనం ఏమిటో తెలుపు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అయ్యో, ఇది ఎలా జరుగును? నేను ఏ పురుషుని ఎరుగును దానినే. మరియా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో నీ ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నాకు అతి త్వరలో మరియా దగ్గరికి వెళ్ళాలని ఉంది. మిత్రమా యోసేపు, అంతా కుశలమేనా? ఆ మిత్రమా, అంతా కుశలమే. మిత్రమా, నీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. అది చెప్పిన తర్వాత నువ్వేమనుకుంటావు అని చెప్తట్లేదు. సరే మరి, నేను వెళ్ళొస్తాను మరి. ఓ మిత్రమా, ఆగము. నువ్వు ఏ విషయం చెప్పినా సరే నేను మనస్ఫూర్తిగా స్వీకరించినట్టుగా దేవుడు నాకు మంచి మనసును దయచేయను గాక. మిత్రమా, నీతో ప్రదానం చేయబడిన ఆ మరియ ఉందే, ఆ మరియ గర్భం ధరించినదని అందరు చెబుతున్నారు. ఇది నీకు తెలుసో తెలియదో అని చెబుదామని వచ్చాను. అవునా? నిజమా? ఇది నాకు తెలియదే. సరే మరి, నేను వెళ్ళొస్తాను మరి. అలాగే మిత్రమా. ఆ వార్త విన్న తర్వాత యేషోపు గారు చింతాక్రాంతులై ఉంటున్న సమయంలో, దావీదు వంశంలో పుట్టిన యోసేపు, ఓ యోసేపు, నీకు ప్రదానము చేయబడిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, చింతించవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉన్నది. నేను మరియా దగ్గరికి వెళ్ళి వస్తా. మరియా, ఓ మరియా. ఎవరు మీరు? నేను మరియా, యోసేపును. అవునా, రండి, లోపలికి రండి. ఏమిటిలా వచ్చారు? దేవదూత నాకు, నీకు ప్రదానం చేయబడిన మరియా ఇప్పుడు గర్భవతిగా ఉందని, ఆ పుట్టబోయే శిశువు గొప్పవాడవుతాడని నాకు చెప్పాను. అందుకే నిన్ను చేర్చుకున్నటకు వచ్చాను. జనన సంకలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు. జనన సంకలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక. రాజుగారి యొక్క ఆజ్ఞ మేరకు యేషోపు మరియమ్మ గారు వారి స్వగ్రామమునకు ప్రజా సంఖ్య రాయించుకోవాలని బయలుదేరుతున్నారు.
జనన సంకలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు. అమ్మా, కొంచెం స్థలం ఇవ్వరా? మేము చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాం. కొంచెం అలసట తీర్చుకుంటాం. అయ్యా, మా ఇంట్లో స్థలం లేదు, వెళ్ళండి. అమ్మా, కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా? మేము చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాం. కొంచెం అలసట తీర్చుకుంటాం. అయ్యా, మా ఇంట్లోనే చాలా మంది ఉన్నాము, మాకే స్థలం సరిపోదు, వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, కొంచెం స్థలం ఇవ్వరా? మేము చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాం. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే చాలా అలసటగా ఉన్నట్లుగా ఉన్నారు. మాకున్న ఇల్లు మాకు మాత్రమే సరిపోతుంది. మీకు ఇష్టమైతే మాకు చిన్న పశువుల పాక ఉంది, దానిలోకి వెళ్ళి మీరు అలసట తీర్చుకోవచ్చు. రాదో రూపేనుగా గొర్రెలకు పోగుదాము, రాదో రూపేనుగా వస్తున్న తాళాలజీ, నీ అబ్బనారి వస్తున్న తాళాలజీ. సద్ది మూట కట్టుకొని సంఖ్యల్లో పెట్టుకొని, సద్ది మూట కట్టుకొని సంఖ్యల్లో పెట్టుకొని వస్తున్న తాళాలజీ, నీ అబ్బనారి వస్తున్న తాళాలజీ. రారో యాకోబుగా గొడ్డలకు పోగుదాము, రారో యాకోబుగా వస్తున్న తాళాలజీ, నీ అబ్బనారి వస్తున్న తాళాలజీ. హై 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 ఏ రూవేను యాకోబు, చీకటి పడుతుంది, గొర్రెలన్నీ ఒక దగ్గరికి వేసుకొని కూర్చుందా, రండి తోలుకోరండి. అరే మంట అయ్యిరా, కట్టెలు తీసుకురండి, మంట అయ్యిర్రి, మనం కాపుకుందాము, గొర్రెన్ని మలుపుకొని రండి రా. అరే అగ్గిపెట్టి తీసుకురాడు వరి మళ్ళా అన్న. రూబేను యాకోబు, ఎంతవరకు దేవుడు చల్లని మనల్ని మన గొర్రెల్ని ఏ అడవి జంతువులకు అప్పచెప్పకుండా కాచి కాపాడినందుకు దేవుడికే స్తోత్రం. హల్లెలూయా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. రూబేను యాకోబు, మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడంట, పొత్తిగుడ్డల్లో పండబెట్టి ఉన్నారంట. మనం వెళ్ళి చూసొద్దాం రండి. రూబేను యాకోబు, మొట్టమొదటిగా దేవుడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడని దేవదూత మనకి ప్రత్యక్షమై చెప్పడం మనం ఎంతో అదృష్టవంతులు. ఈ బాలుడు ఎదిగి పెద్దవాడే ఎంత గొప్పవాడవుతాడో. రాజాదిరాజ రాజమార్తాండ ఏ రోజు రాజుల వారికి స్వాగతం సుస్వాగతం.
మంత్రి, రాజ్యంలో అంతా క్షేమమేనా? చిత్తం ప్రభు, అంత క్షేమమే. మీ క్షేమం కొరకు తూర్పు దేశపు జ్ఞానులు 3 కూడి వచ్చినారు ప్రభు. తూర్పు దేశపు జ్ఞానుల ప్రవేశపెట్టుడి. వారెక్కడా? ప్రవేశపెట్టుడి. హేరోదు రాజుకు జయము జయము, హేరోదు రాజుకు జయము జయము, హేరోదు రాజుకు జయము జయము, హేరోదు రాజుకు జయము జయము. జ్ఞానులారా, మీ రాకకు కారణమేమి? రాజా, యూదుల రాజుగా పుట్టబో శిశువు నీకు ఎక్కడున్నాడు? యూదుల రాజా? అది కూడా ఒక శిశువా? అవును ప్రభు, మీ దేశంలో ఉన్న ఆ శిశువుని చూడటానికి తూర్పు దిక్కు నుండి ఆయనను చూసి పూజింపవచ్చితివి మహారాజా. అటులనా? మంత్రి, మన రాజ్యంలో ఉన్నటువంటి శాస్త్రులను, యాజకులను పిలిపించండి. చిత్తం ప్రభు. హేరోదు మహారాజుల వారికి జయము జయము. శాస్త్రులారా, మన రాజ్యంలో యూదుల రాజు పుడతాడని గ్రంథంలో ఎక్కడైనా రాసి ఉన్నదా? రాజా, యూదా బెత్లెహేములోనే మహారాజా. అటులనా? వివరించండి. గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మహారాజా. ఏలయనగా బెత్లెహేమ, యూదా ప్రధానంలో ఎంత మాత్రం నీవు అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులో నా ప్రజలను పరిపాలించే రాజు నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది మహారాజా. అటులనా? మీరు వెళ్ళుడి. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువుని గురించి పరిశీలించి మాకు కూడా తెలియపరచండి. మేము కూడా పూజింతుము. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. ఒక శిశువును నేను పూజించాలా? అది ఎన్నటికి జరగదు. కను చూచి వచ్చితిమి, చుక్కను చూచి వచ్చితిమి, కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. చుక్కను చూచి వచ్చితిమి, కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. నర్తించు బంగారము నీవంగీకరించు ప్రభు, నర్తించు సామ్రాణి నీవంగీకరించు ప్రభు, నర్తించు బోళమును నీవంగీకరించు ప్రభు. మంత్రి, జ్ఞానుల నుంచి ఏమైనా సమాచారం అందినదా? ఏం రాలేదు ప్రభు. అటులనా? వారు మనలను పరిహసించిరి. మంత్రి, ఒక ప్రకటన చేయుడి. మన రాజ్యంలో పుట్టినది మొదలుకొని 2 సంవత్సరముల వయస్సు గల మగపిల్లల తలలను తెగ నరికించండి. చిత్తం ప్రభు. పిల్లలను, మగ పిల్లలను హతమార్చాల్సిందిగా
తెల్లని కూనల రెండేళ్ళు నిండని పాపల తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను యేసును ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా దేవుని కబురు వచ్చే వరకు అతటే ఉండవయ్యా. రాజులకు రాజు పుట్టేనయ్యా రాజులకు రాజు పుట్టేనయ్యా రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా రాజులకు రాజు పుట్టేనయ్యా రాజులకు రాజు పుట్టేనయ్యా రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా యూదయనే దేశమందన్నయ్యా యూదయనే దేశమందన్నయ్యా యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా పశువుల పాకలో నన్నయ్యా పశువుల పాకలో నన్నయ్యా శిశువు పుట్టే చూడరండన్నయ్యా శిశువు పుట్టే చూడరండన్నయ్యా తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా తరలినారే బెత్లెహేమన్నయ్యా తరలినారే బెత్లెహేమన్నయ్యా బంగారము సాంబ్రాణి బోలమన్నయ్యా బంగారము సాంబ్రాణి బోలమన్నయ్యా బాగుగాను శ్రీ యేసుకే అన్నయ్యా బాగుగాను శ్రీ యేసుకే అన్నయ్యా రాజులకు రాజు పుట్టేనయ్యా రాజులకు రాజు పుట్టేనయ్యా రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్యా రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్యా